ఇంత కూలంకషంగా మీరు మొత్తం ప్లాన్ చేస్తానని చెప్తున్నారు కదా మ్యామ్. బట్ టెల్ మీ పొలిటికల్ సినారియోస్ ఎంత వైబ్రెంట్గా మారుతూ ఉన్నాయి అంటే ద సో మచ్ చేంజింగ్ అరౌండ్. అండ్ జెన్జీ కల్చర్ వచ్చాక ఇంకా మనం పొలిటీషియన్స్ అంటే మనం అంటే నేను కాదు మీరు ద ట్రెడిషనల్ థాట్ ప్రాసెసెస్ ఇప్పుడు ద ట్రెడిషనల్ వే ఆఫ్ థింకింగ్ ఇవి చేస్తాం అవి చేస్తాం అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని చెప్తే ఇప్పటి జనరేషన్ నమ్మే పరిస్థితుల్లో ఉందా? హౌ డు యూ మేక్ దెమ్ బిలీవ్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ రాదర్ దెన్ టెలింగ్ దట్ ఐ విల్ డూ అంటే మీరు చెప్తారు చేస్తాము అని, ఎంతమంది చేశారు? సో ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది అండ్ జెన్జీ ఈజ్ నాట్ విల్లింగ్. నేను ఆ పాట ఎందుకంటున్నానంటే 2010లో పుట్టిన వాళ్ళు ఇప్పుడు 2028లో ఓట్లేస్తారు. వాళ్ళెవ్వరికి కూడా తెలంగాణ ఉద్యమం గురించి కానీ రెవల్యూషన్ గురించి కానీ కేసీఆర్ గారు ఎంత కష్టపడ్డారు అవన్నీ ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ రియలీ నో. ఐఎమ్ నాట్ ష్యూర్. ఐ డోంట్ ఈవెన్ వాంట్ కమెంట్ ఆన్ దట్. బట్ నాకేంటి అంటే ఇప్పటి పొలిటికల్ సినారియోస్ ఇప్పటి పొలిటీషియన్స్ మీద ఎంతవరకు వాళ్ళకి నమ్మకం ఉంది? అండ్ వెన్ యూ సే ఆల్ ఆఫ్ దిస్ డూ యూ థింక్ దట్ విల్ కన్వర్ట్ ఇన్ టు ఓట్స్? అంటే ఒక్కటండి, సిచ్యువేషన్స్ మారినా, ఫ్యాషన్ మారినా, ట్రెండ్ మారినా, ఎప్పుడైనా బేస్ కోర్ అనేటటువంటిది ఒకటే ఉంటుంది. వాట్ ఈస్ ద కోర్ ఆఫ్ మై పార్టీ? వాట్ ఈస్ మై కోర్ బిలీఫ్? తెలంగాణ ఈజ్ మై కోర్ బిలీఫ్. తెలంగాణ ఫస్ట్ ఈజ్ మై కోర్ బిలీఫ్. తెలంగాణ మదర్ బోర్డుగా ఏదన్నా ప్రోగ్రామ్స్ చేయొచ్చు, ఏదన్నా ఆలోచనలు చేయొచ్చు, కానీ ఏది చేసినా అంతర్లీనంగా తెలంగాణ వాదం ఉండాలి, తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్ ఉండాలి. అది స్టేట్ వైడ్గా చూసి భారతదేశాన్ని చూసినప్పుడు ఇండియా యాజ్ ఎ కోర్ ఉండాలి, దాని మీద ఏదన్నా చేసుకోవచ్చు. సో జెన్జీ కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళు ఇవాళ మన లెక్క వరి అనకుండా రైస్ ప్లాంట్స్ అనొచ్చు, అన్నా సరే వరి అనేది వడ్లు అనేవి భూమిలో పండుతాయి. సో ఆ గ్రౌండ్ కనెక్షన్ అనేది జెన్జీ కానీ ఎవరు కానీ లూజ్ అయితే సర్వైవ్ కాలేదు. బట్ ఎస్, జెన్జీకి నేను అపాలజీస్ చెప్తా ఉన్నా, ఎందుకంటే వీ హెవ్ స్పాయిల్డ్ ద వరల్డ్ ఫర్ యూ. చాలా వాతావరణ కాలుష్యం జరిగింది, చాలా రకాల పొల్యూషన్ జరిగింది. నౌ జెన్జీ ఈజ్ వరీడ్ అబౌట్ ఎట్లా పర్యావరణం ఎట్లా మారుతుంది, ఇట్లాంటి అనేక అంశాల మీద కొన్ని మనం చేయలేకపోయినాం, కానీ ఇంకా కొన్ని ఇప్పుడు కూడా దగ్గరుండి చేసుకోవచ్చు. వేస్టేజ్ నిర్మూలించవచ్చు, ప్లాస్టిక్ వాడకం తక్కువ చేయొచ్చు. వీ కెన్ డెఫినెట్లీ మేక్ ద వరల్డ్ ఎ బెటర్ స్పేస్. బట్ ఇవన్నీ చెప్తున్నా కూడా మీతో నాకున్న కంప్లైంట్, మీతో అంటే ప్రెస్ వాళ్ళతో నాకున్న కంప్లైంట్ ఏంటంటే ఎప్పుడున్నా ఏ చిన్న సమస్య వచ్చినా మా రాజకీయ నాయకులతో తప్పని రాస్తారు. కరెక్ట్ కాదండి. మేము ఎట్ ద కోర్ ఆఫ్ అవర్ హార్ట్స్ మా ఫ్యామిలీ టైంని సాక్రిఫైస్ చేసుకొని సమాజం కోసం పనిచేయాలనుకుని వచ్చే వాళ్ళము ఫండమెంటల్గా కరప్ట్ ఉండం. కొన్ని తెలిసి కొన్ని తెలియక ఎప్పుడైనా తప్పులు జరుగుతుండొచ్చు, బట్ జరుగుతున్న ప్రతి సమస్య మీద స్పందించేది ఈ దేశం మొత్తంలో ఒక రాజకీయ నాయకుడు మాత్రం. అండ్ ఇంతో అంతో భారతదేశంలో ఏ మార్పు వచ్చినా పొలిటికల్ పార్టీస్తోనే వచ్చింది. అంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఆ డెమోక్రసీని ఇవాళ కిల్ చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు అనేటటువంటి ఒక భయంకరమైన కుట్ర చేస్తూ ముందుకు వస్తుంది. డెఫినెట్గా వాటిని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి చోట. ఇప్పుడు తెలంగాణ ఫస్ట్ అని నేను ఎందుకంటున్నా, రీజనలిజం ఫస్ట్, నేషనలిజం నెక్స్ట్ అని నేను అంటానండి. ఎందుకంటే వీఆర్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్, వీఆర్ నాట్ ఎ సెంట్రల్ ఆర్గనైజేషన్, వీఆర్ ఫెడరల్ సెటప్. దాంట్లో ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం ఎవరిది వాళ్ళకు ఉండుకుంటూనే, ఎవరి ఐడెంటిటీ వాళ్ళకు ఉండుకుంటూనే రాజకీయం చేయాలి. కానీ ఈ దేశంలో ఏ మార్పు వచ్చినా అది పొలిటికల్గానే వచ్చింది. అది గాంధీ తాత దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా ఏ మార్పు వచ్చినా పొలిటికల్గా వచ్చింది. దట్ ఈస్ వై ఐఎమ్ ఇన్వైటింగ్ ఆల్ ది జెన్జీ, ఐఎమ్ ఇన్వైటింగ్ ఆల్ ది యూత్. అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డలు నేను ఇన్వైట్ చేస్తూ ఉన్నా. మీరు బయట ఉండి పొలిటీషియన్స్ బాగాలేరు, పొలిటికల్ పార్టీలు బాగాలేవు అంటే కుదరదు. రావాలి, పాలిటిక్స్లోకి రావాలి, పొలిటికల్ పార్టీస్లో చేరాలి, దగ్గరుండి ఏం చేయాలో ఏం చేయకూడదో అని చెప్పి ప్రజలకు బాధ్యత వహించి చెప్పాలి. కానీ దూరం నుంచి విమర్శించడం ఈజీ. ప్రెస్ వాళ్ళని కూడా అదే అంటున్నారు, మేము చేసిన మంచిని మీరు చెప్పరు మేడం, మేము చేసిన మంచిని చెప్పరు, పొలిటీషియన్స్ చేసింది. మీరు మాత్రం ఎంతసేపు ఏదైనా చిన్న తప్పు దొరికితే ఇదైపోయింది అదైపోయింది అని అనడం తప్పితే మేము చేసిన మంచిని చెప్పరు. సో ప్రెస్ మిత్రుల్ని, ముఖ్యంగా వేటు న్యూస్ వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం, పొలిటీషియన్స్ చేసే మంచిని కూడా దయచేసి చూపించండి అని మా రిక్వెస్ట్.